రాజకీయ చదరంగంలో ఎవరికీ అందనంత ఎత్తుతో దూసుకుపోతున్న జనసేన సార్వత్రిక ఎన్నికలలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ఘనతను కూడా సాధించింది జనసేన. గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా అవతరించింది. గాజు గ్లాస్ గుర్తు ఇక జనసేనకు శాశ్వత గుర్తుగా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న విజయాలతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. సక్సెస్కు మారుపేరుగా మారిన పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం వరిస్తూ ఉండడం జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ గ్రాఫ్ను భారీగా పెంచుతోంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుండి వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే జనసేన అధినేత పట్టిందల్లా బంగారమే అవుతోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో దూసుకెళ్తున్న జనసేన ఇకపై మరింతగా స్పీడ్ పెంచనుందా? కాలం కలిసి వస్తే ఎవరినీ ఎవరూ ఆపలేరు. జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కినప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు నానా రకాల కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి ఎవరికీ అందని సంచలన విజయంతో దేశంలోనే సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించింది జనసేన. జనసేనను హేళన చేసిన వైసీపీ పాతాళానికి పడిపోయింది. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వరుసగా జనసేన పట్టిందల్లా బంగారమే అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ జాతీయ స్థాయికి చేరింది. గ్రహాలు కూడా పవన్కు అనుకూలంగా మారిపోయాయి. ఇక తాజాగా జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి ఈసీ గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు దక్కింది. ఇప్పటి వరకు రిజిస్టర్డ్ పార్టీగానే జనసేనకు గుర్తింపు ఉంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు రిజిస్టర్డ్ పార్టీ హోదాలోని జనసేన పోటీ చేసింది. జనసేన అభ్యర్థన మేరకు ఎన్నికల సమయంలో గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జనసేనకు ఈసీ గుర్తింపు రావడంతో ఇకపై గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి మాత్రమే కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీని పొలిటికల్ రికగ్నిషన్ పార్టీగా, ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తిస్తూ గాజు గ్లాస్ సింబల్ని అధికారికంగా జనసేన కేటాయిస్తూ నిన్న ఒక ఉత్తర్వులు జారీ చేయడం జనసేన పార్టీ నాయకులుగా మేమందరం కూడా చాలా గర్వపడుతున్న విషయం ఇది. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఒక వ్యక్తితో ఒకే ఒక అడుగు వేసి ధైర్యం చేసి రాష్ట్ర రాజకీయాల్ని మార్పు తీసుకురావడం కోసం బడుగు బలహీన వర్గాల వారి యొక్క తరపున పోరాడేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో, ఆలోచన విధానంతో జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా వెదిగి ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి జనసేన పార్టీని ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తింపునివ్వడం, గాజు గ్లాస్ సింబల్ని కేటాయించడం మేము ఎంతో ఆనందించేటువంటి విషయం. రేపు రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీ దేశంలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించే విధంగా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడలను నడుస్తూ బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ రాష్ట్రంలో కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నికల సంఘానికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో మార్చి 14, 2014న
జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ సంకల్పం దశాబ్ద కాలం అలుపెరగని పోరాటం, లక్షలాది మంది సైనికుల శ్రమకు ఫలితంగా 100% స్ట్రైక్ రేట్తో చారిత్రక విజయంతో రాజకీయ చరిత్రలో పెను సంచలనం సృష్టించిన జనసేన పార్టీ నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో ప్రతి జన సైనికుడికి, వీర మహిళకు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు అని జనసేన ట్వీట్ చేసింది. సుదీర్ఘకాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఎన్నికకు అదొక టెన్షన్లా మారిపోయింది. గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్థులు లేని చోట ఆ గుర్తు కేటాయించడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ సింబల్ కేటాయింపులపై కాస్త హడావుడి చోటు చేసుకుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు లేకపోవడంతో పాటు తగిన ఓట్ల శాతం లేకపోవడంతో గాజు గ్లాసు గుర్తును కేటాయించడంలో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. దీనివల్ల ఇక రానున్న ఎన్నికల్లో గుర్తుపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండవు. గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడంతో ఇక ఎన్నికల సమయంలో నేతలకు ఆ టెన్షన్ తప్పినట్లయింది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తర్వాత 2019లో పోటీ చేసి ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వంలో 21 స్థానానికి ఎమ్మెల్యేలు 21 స్థానాలు, 2 ఎంపీలకు 2 ఎంపీలు 100% స్ట్రైట్ రేట్తో విజయం సాధించి జనసేన దేశంలోనే 100% సాధించిన ఏకైక పార్టీగా జనసేన గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ని శాశ్వతంగా జనసేన పార్టీకి ఇవ్వడం మేము జన సైనికులు అందరూ హర్షిస్తున్నాం. దీనికి కేంద్ర ఎన్నికల సంఘానికి మా జన సైనికుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ దశాబ్ద కాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటం జనసేనది. ఇన్నేళ్లు ఆ పార్టీని నిలబెట్టింది పవన్ చరిష్మాయే అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పవన్ మొండిఘటం. తాను అనుకున్నది సాధించే వరకు పట్టు వదలరు. ఆయనను ఏ శక్తి అడ్డుకోలేదు. ఈ ప్రపంచంలో యువతలో మరెవరికీ లేని అత్యంత ఫాలోయింగ్ ఉన్నది పవన్ కళ్యాణ్ ఒక్కడికే. జన సైనికులు, వీరమహిళలకు ఆయన ఒక ఆరాధ్య దైవం. జనసేన 2019 ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకోగా 2024లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన బంపర్ విక్టరీ కొట్టింది. మరి జనసేన భవిష్యత్ ప్రభంజనం ఎలా ఉండబోతోంది? అందుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు? 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ప్రజలు తీర్పునిచ్చారు. మరి తదుపరి ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జనసేన ఈసారి మరింతగా బలం పుంజుకుంటుందా? అందుకోసం ఇప్పటి నుండే కసరత్తు చేస్తోందా? ఒకవైపు వైసీపీ పతనం దిశగా సాగుతున్న ఈ తరుణంలో జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేయబోతోందా? జనసేనకు వచ్చిన సీట్లలో సగం సీట్లు కూడా తెచ్చుకోలేని వైసీపీని తదుపరి ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ మరింతగా బలహీనపడేలా దెబ్బ కొట్టబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. దశాబ్ద కాలం పాటు పార్టీని నిలబెట్టి అనేక పోరాటాలతో ప్రజల మన్ననలు పొందారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ప్రజలు ఆశీర్వదించి ఘన విజయం అందించారు. అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తున్న నాయకుడిగా పార్టీలకు అతీతంగా పవన్కు ఆదరణ ఉంది. ప్రజారాజ్యం కంటే ముందే పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను స్థాపించారు పవన్. ఆ తర్వాత 2014లో జనసేనను స్థాపించి సుదీర్ఘకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సొంత డబ్బులతో ప్రజల కష్టాలను తీర్చారు.
10 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత దేశంలో మరో పార్టీ సాధించని రికార్డు విజయాన్ని జనసేన సాధించింది. 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. తొలి ప్రయత్నంలో ఓటమి ఎదురైనా రాజకీయాల నుంచి పవన్ వెనక్కి తగ్గలేదు. ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలవడంతో జాతీయ స్థాయిలో పవన్ పేరు మారుమ్రోగిపోయింది. దశాబ్ద కాలంగా ఏటికి ఎదురీదుతూ దేనికి పనికిరాని వారితో కూడా తిట్లు తింటూ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుంటూ తన పార్టీని నడపాల్సిన అవసరం లేదు. టీడీపీలోనో బీజేపీలోనో జాయిన్ అయితే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఇచ్చి తీరుతారు. ఆయన చెప్పిన వారికి 30 నుంచి 40 సీట్ల వరకు కూడా ఇచ్చి తీరుతారు. మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం అవ్వడం కోసమేనా పార్టీని పెట్టింది? 21 సీట్ల కోసమేనా పొత్తులు పెట్టుకున్నది? అంటే అది కానే కాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కళ్యాణ్ మానస పుత్రిక అయిన జనసేన పార్టీ టీడీపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఒక లక్ష్యంతో కూడిన ఎజెండా ఉందని అంటున్నారు. రాజకీయాల్లో ఏదో మార్పు తేవాలి, ఇంకా ఏదో సాధించాలి, వ్యవస్థలో మార్పు తేవాలి అనే తపన పవన్లో ఉందని అంటున్నారు. అణగారిన వర్గాల కోసం పార్టీని పెట్టి ఆ పార్టీని నడపడం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలను అర్థం చేసుకోకుండా విమర్శలు చేసిన వారే ఎక్కువ. డిప్యూటీ సీఎం అనే పదవి చిన్నదే కావచ్చు, కానీ అది పవన్ కళ్యాణ్ తన సొంత మేధస్సుతో వ్యూహాలతో సాధించిన విజయం. పవన్ను అభిమానించే అణగారిన వర్గాలకు జనసేన విక్టరీతో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించబోతున్న విజయాలకు నేటి డిప్యూటీ సీఎం అనేది ఒక నాంది ప్రస్తావన మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జై జనసేన, జై జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా నిలబడింది. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము ఏదైతే జనసేన పార్టీ పోటీలో చేసిందో ఆ 21 స్థానాలు కూడా 100కి 100 కూడా మేము విజయం సాధించడం వల్ల ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ వారు గుర్తించి ఈరోజు జనసేన పార్టీని రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా నిలబెట్టడం, అలాగే జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆయనకు అధికారం లేకపోయినా సరే ఆయన నిరంతరం కూడా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు జనసేన పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక నెంబర్ 1 పార్టీగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా జనసేన పార్టీ అఖండమైన విజయాలు సాధించాలని, పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ అంటే ఒక వ్యక్తి కాదు, తుఫాన్ అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే. పవన్ రాజకీయ ప్రస్థానం ఏపీలో ఇప్పుడు ప్రభంజనమే సృష్టించింది. ఓ పెను తుఫాన్గా మారి వైసీపీ ప్రభుత్వాన్ని పెక్కలించింది. రాజకీయ సునామీ అంటే ఏంటో జగన్ సర్కారుకు తెలిసొచ్చేట్లుగా చేసింది. పవన్ శక్తి సామర్థ్యమేంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడంటూ హేళన చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. గెలిచాక మంత్రిగా తన శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రజల మన్ననలు పొందారు. జనసేన పార్టీ తరఫున గుర్తింపు పొందిన పార్టీగా జనసేన సమాజంలో మార్పు తీసుకునే ఆశయంతో మార్చి 14వ తేదీ 2014వ తేదీన మన పవన్ కళ్యాణ్ గారు తన శ్రమతో అలుపెరగని పోరాటం చేసి పార్టీ స్థాపించాడు. అది దశాబ్ద కాలంగా నడిచి
మన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ చరిత్రలోనే ఎన్నలేని విధంగా సంచలనం సృష్టించి నేడు జనసేన పార్టీ మా సొంత అలవాటు పడిన గ్లాస్ గుర్తును అదే కేంద్రం మాకే నిర్ధారించడం దాన్ని చాలా ఆనందకరంగా వ్యక్తం చేస్తున్నాం. దీన్ని అదేవిధంగా పార్టీ నూతనంగా అధ్యాయాన్ని శ్రీకారం చుట్టి సందర్భంలో ప్రతి జన సైనికునికి, ప్రతి వీర మహిళలకు, నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ సింబల్ని జనసేన పార్టీకి ఇచ్చినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా బనాయంపల్లి నియోజకవర్గం అవుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు అజిత్ రెడ్డి. గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు తీసుకురాని గౌరవాన్ని ఆ పదవికి పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టారు. ఉప ముఖ్యమంత్రి అంటే సీఎం కంటే పవర్ఫుల్ అనే స్థాయికి ఉప ముఖ్యమంత్రి పదవి తాలూకా గౌరవాన్ని పెంచారు. ఉప ముఖ్యమంత్రి పదవి గురించి రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పవన్ దూకుడుతో వైసీపీ మరింతగా పతనమవడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే అధికార, ప్రతిపక్ష రెండు పాత్రలు పోషిస్తూ జగన్కు ఛాన్స్ ఇవ్వడం లేదు పవన్. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జనసేన అధికార పక్షంలో భాగస్వామి అయినా సాంకేతికంగా చూస్తే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కిందనుకోవాలి. ఇక భవిష్యత్తులో టీడీపీకి ఆపోజిట్గా ఉండి ఏపీలో ఆల్టర్నేట్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేనలు మాత్రమే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకే ఇబ్బంది, జనసేనకు పోయేదేమీ లేదు. ఇప్పటికే అసెంబ్లీలో సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే 2029 ఎన్నికల్లో జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు ఆ పైన పెరిగిన ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ గనుక 2029 ఎన్నికల్లో ఓడితే ఇక అంతే సంగతులు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ నిజంగా ఆనందించాల్సిన క్షణం. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా పేద ప్రజల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలతో ఈరోజు జనసేన పార్టీని 2014లో స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి అనుక్షణం ప్రజాభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీకి నిన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తుని కేటాయించి గాజు గ్లాస్ గుర్తు రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీగా ఈరోజు జనసేన పార్టీని గుర్తించడం నిజంగా మాకందరికీ భావోద్వేగంతో కూడిన క్షణం. ఎందుకంటే మేము 2014 నుంచి ఎన్నో అవమానాలు, అదేవిధంగా 2019లో మేము పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిస్తే ఆ రోజు అధికారం దిశగా ఉన్న వైసీపీ పార్టీ శ్రేణులు కానీ, అప్పటి ప్రతిపక్ష నాయకులు కానీ, మా అధినాయకుడి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ చేసిన వ్యాఖ్యలు కానీ ఇంకా మా చెవుల్లో అలాగే మారుమ్రోగుతూ ఉన్నాయి. అవన్నీ తునాతునకలు చేసే విధంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల నుంచి పోటీ చేస్తే 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తే 2/2 ఎంపీ స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో దేశ చరిత్రలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కనటువంటి విజయం, భారీ విజయం ఈరోజు జనసేన పార్టీకి అందించింది. అటువంటి జనసేన పార్టీకి కాన్స్టెంట్ సింబల్గా జనసేన పార్టీ పోయినసారి ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో అక్కడ కాన్స్టెంట్గా గాజు గ్లాస్ మాత్రం ఇచ్చారు. కానీ మిగతా ఏరియాస్లో ఎవరైనా ఇండిపెండెంట్ పోటీ చేస్తే వారికి గాజు గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఆ విధంగా కాకుండా కేవలం జనసేన పార్టీ బీఫామ్తో పోటీ చేసిన వ్యక్తికే ఈ రోజు నుంచి జనసేన పార్టీకి సింబల్గా గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ సింబల్గా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి మా జనసేన పార్టీ తరఫున, జనసేన శ్రేణుల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
మొత్తానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన ప్రభంజనం సాగుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా? జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న అంశాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శనివారపు అజయ్ బాబు, నగర ప్రధాన కార్యదర్శి మరి 14వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సంబరాలు జరుపుకునే కారణం ఏంటంటే ఈరోజు రాత్రికి వచ్చింది కాదండి. ఇది గత 10 సంవత్సరాలు జన సైనికులు, వీర మహిళలు ఎన్నో అవమానాలు పడి ఎన్నో కష్టాలు పడితే మాకు నేను రాత్రి గుర్తింపు అనేది వచ్చింది. గాజు గ్లాస్ గుర్తింపు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. 21 సీటు 2 ఎంపీలు తీసుకుని ఆనందంలో ఉండగానే మరి ఇంకొక ఆనందం రెట్టింపుగా మా కళ్యాణ్ గారు మాకు బూస్టింగ్ ఇస్తున్నారు. దీని ఉద్దేశంగా మేము ఏం చేస్తామంటే చిన్న స్థాయి నాయకుడు కానీ పెద్ద స్థాయి నాయకుడిగా ఒక్కొక్కరు ఎదుగుతూ ముందుకెళ్తూ పార్టీని డెవలప్ చేస్తూ ఈ కష్టాన్ని వృధా కాకుండా రెట్టింపు చేసి రాబోయే దానిలో కూడా ఇంకా మరెన్నో ఉన్నత స్థానాలు మా బాస్ చూడాలి. ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలి. ఎవరెవరు ఎన్నెన్నో అన్నారు, దానికి ఫలితం గాజు గ్లాస్ గుర్తింపు చూపించారు. దానికి ఎంతో సంతోషంగా ఈరోజు నగర కార్యాలయంలో అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. దానికి చాలామంది వార్డు ఇన్ఛార్జీలు, వీర మహిళలు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేశారు. మొత్తానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన ప్రభంజనం కొనసాగుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది జనసేన పార్టీ అధినాయకత్వం. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడిని తెలుగు ప్రజలు అంతకు ముందెన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోరేమో. ఏ రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడతారు, కానీ పవన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రజల సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని జనసేన భారీ విక్టరీతో 2024లో రుజువైంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే నిరంతర తాపత్రయం జనసేన పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఎటువంటి సందేహం లేదని, భవిష్యత్తు చాలా బాగుంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.